హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. అసలు స్త్రీలు ఎవరిని నమ్ముతారో ఎవరిని నమ్మరో వారికే తెలియదు. కానీ కొందరు మగవాళ్ళను నమ్మి తొందరగా మోసపోతూ ఉంటారు. అలాంటి ఆడవాళ్ళ గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎక్కువగా స్త్రీలు తమను ఎక్కువగా పట్టించుకొని అబ్బాయిలను, ఏమీ తెలియని అబ్బాయిలను, గాలి తిరుగుళ్ళు తిరిగే అబ్బాయిలను ఎక్కువగా ప్రేమిస్తారు, ఇష్టపడుతూ ఉంటారు. ఒక మగాడిని చూసి ఆడది కొంచెం కూడా సిగ్గుపడలేదంటే అతను ఆమెకి ఇష్టం లేదని అర్థం. ఆ మగాడు ఆ స్త్రీ పట్ల ఎంత రాసుకు పూసుకు తిరిగినా కూడా ఆమెకు ఎలాంటి అలజడి లేదంటే అతనిపై ఎలాంటి ఫీలింగ్స్ లేవని అర్థం చేసుకోవచ్చు. మీరు సిగ్గు విడిచి ఆమెకు ప్రపోజ్ చేసినా కూడా ఆమె చెల్లించలేదంటే ఆమెకు మీపై ఎలాంటి ఫీలింగ్ లేదని అర్థం. ఏ స్త్రీ అయితే ఒక మగాడితో తరచూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుందో ఆమె అతని వద్ద చాలా విషయాలను దాస్తూ ఉంటుంది. స్త్రీలు ఎవరి వద్దనైనా వారికి కోపం వస్తే కోపాన్ని, బాధ కలిగితే బాధను చూపిస్తారు. కానీ భర్త దగ్గర మాత్రం వారికి కోపం వచ్చినా, బాధ కలిగిన కోపాన్ని మాత్రమే చూపిస్తారు. ఒక స్త్రీ నిజమైన వ్యక్తిత్వం ఆమె భర్త అన్నీ పోగొట్టుకున్నప్పుడే తెలుస్తుంది. తప్పు చేసే ఆడదాన్ని భర్త నిలదీస్తే ఆమె వెంటనే నేను తప్పు చేసేదాన్నైతే అతనితోనే వెళ్ళిపోయేదాన్ని కదా, నీతో ఎందుకు ఉంటాను అని ఎదురు తిరిగి మాట్లాడడం, భయపెట్టడం లాంటిది చేస్తుంది. తప్పు చేసే ప్రతి ఆడది చెప్పే మొదటి మాట, నా మీద నీకు నమ్మకం లేదా, బుజ్జి కన్నా బంగారం అని నన్ను నమ్ము, నేను నీదాన్ని అని, అనుమానం ఉన్నవాడితో ఇంక నేను సంసారం చేయలేను అని అలిగి వెళ్ళడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. తప్పు చేసే ఏ ఆడది కూడా నేను తప్పు చేశాను, అవును నేను చేసింది తప్పే అని భర్త దగ్గర ఒప్పుకోరు. తప్పు చేసినా కూడా దాన్ని కప్పుపుచ్చేసే ప్రయత్నం చేస్తుంది. అంతేకాని ఆ నిందను తనపై వేసుకొని అపనిందల పాలు అవ్వడానికి ఏ స్త్రీ కూడా ఇష్టపడదు. తన భర్తతో ఎన్ని తిట్లైనా తింటుంది, ఎన్ని దెబ్బలైనా తింటుంది, కానీ నేను తప్పు చేశాను అని ప్రాణం పోయినా ఒప్పుకోదు. కాబట్టి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వారు నేరుగా నిజం చెప్పరు, కాబట్టి మీరే నిదానంగా తెలుసుకోవాలి. మిత్రులారా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్తవారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.